ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అన్నవరంలో శాస్త్రోక్తంగా ద్వైస్తంభ స్వర్ణ కవచ ధరణ మహోత్సవం. ప్రాకారోత్సవంలో రమా సమేత సత్యనారాయణ స్వామి దర్శనం. సింహవాహనంపై ఆది దంపతుల అభయ ప్రదానం. నారాయణవనంలో శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరునికి వసంతోత్సవం, కళ్యాణోత్సవం. స్వామి అమ్మవార్లను సేవించి తరించిన భువనగిరి భక్తజనం. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో కార్తికేయుని కళ్యాణోత్సవం. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి ఉత్సవం. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య సన్నిధి ఉత్సవ సొబగులతో దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆలయంలో ధ్వజస్తంభ స్వర్ణ కవచ ధరణ ప్రాకారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అనువేటి మండపంలో ఉన్న ధ్వజస్తంభానికి బంగారు తాపడం చేసిన కవచాన్ని అమర్చారు. నెల్లూరుకు చెందిన దాత సహకారంతో సుమారు 2 కోట్ల రూపాయలతో తయారు చేసిన స్వర్ణ తాపడ ధ్వజస్తంభ కవచంపై అష్టలక్ష్ములు, పంచాయతనలు, దశావతారాల రూపాలు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభ ప్రదక్షిణకు భక్తులను అనుమతించారు. అనంతరం తిరుచి సేవ జరిగింది. శ్రీ అనంతలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ సత్యదేవుని సేవలో తరించారు. సింహవాహన సేవలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి వారు దివ్యంగా దర్శనమిచ్చారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో నెలవైన శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు విశేషంగా సాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి సింహవాహన సేవను నిర్వహించారు. ఆది దంపతులకు అర్చకులు బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి సింహవాహనంపై ఆసీనులు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నారాయణవనం పురవీధులో కళ్యాణ వీరభద్రుని సింహవాహన సేవ వేడుకగా జరిగింది. భక్తులు స్వామివారిని కర్పూర నీరాజనాలతో సేవించి తరించారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువుతీరిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరాలయం శ్రావణమాస ఉత్సవాలతో శోభిల్లుతోంది. ఉత్సవ ప్రియుడైన స్వామివారికి విశేష ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి వసంతోత్సవాన్ని మనోహరంగా జరిపారు. ఆలయ ఆవరణలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవాలను వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, నవకలశ పూజలు జరిపారు. ఆపై కలశాలలోని పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో వసంతోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. అనంతరం
స్వర్ణగిరి శ్రీనివాసుని కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. పట్టు పీతాంబరాలు, సుగంధ పూలమాలలతో వధూవరులుగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని చక్కటి వేదికపై కొలవదీర్చారు. కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి పూలమాలలు, బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో దివ్య శోభితంగా అలంకరించి తిరుచిపై కొలవదీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పురవీధులలో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం నయన మనోహరంగా జరిగింది. షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ కనకదుర్గమ్మ ఆలయ ఆవరణలోని నటరాజస్వామి సన్నిధిలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్లను సర్వశోభితంగా అలంకరించి వేదికపై కొలువుతీర్చారు. గణపతి ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవాన్ని విశేషంగా పూర్తి చేశారు. గండి ఆంజనేయ స్వామివారి దర్శనంతో భక్తజనులు ఆధ్యాత్మిక ఆనందంతో పులకితులయ్యారు. శ్రావణ శనివారం సందర్భంగా కడప జిల్లా చక్రాయపేట మండలం పవిత్ర పాపాగ్ని నది ఒడ్డున నెలవైన శ్రీ గండి వీరాంజనేయ స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి గండి వీరాంజనేయుని సేవలో తన్మయులయ్యారు. పాపాగ్ని నదిలో స్నానఘట్టాలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి విశేష అలంకరణలు అనుగ్రహించిన గండి వీరాంజనేయుని దర్శనం చేసుకున్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో కొలువు తీరిన బృహత్ ఆంజనేయ స్వామిని సేవించి జై హనుమాన్ నామస్మరణలతో తరించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ శని భగవానుడికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని సన్నిధిలో వెంచేసిన శ్రీ శని భగవానుడి చెంత గణపతి పూజలు, పుణ్యహవాచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై శనీశ్వరునికి తొలుత తైలాభిషేకం, ఆ తర్వాత పాలు, పెరుగు, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. నూతన వస్త్రాలు, గంధము, కుంకుమలతో శని భగవానుని అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా పాల్గొని శనీశ్వరుని దర్శనం చేసుకుని దోష పరిహార పూజలు జరుపుకున్నారు. భగవంతుడి సృష్టిలోని అందాన్నంతటిని అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణ శోభితంగా, చూడగానే ఆకట్టుకుంటూ, సుగంధాలను వెదజల్లుతూ మనసుకు హాయి గొలిపే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరగానే తమ జన్మ ధన్యమైందని తలుస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలో తరించిన పుష్పాలతో టీటీడీ అపురూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు మీకోసం.
దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగుంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో ధరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజూ 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నెలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రావణ శనివారం సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి తిరుచుపై కొలువు తీర్చారు. ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా ఊంజల మండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ మనోహరంగా సాగింది. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు
అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లిలో కొలువైన శ్రీ ముత్తుమారమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది. ఏటా శ్రావణ మాసంలో అమ్మవారి జాతరను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ నెల 12వ తేదీ వరకు జరిగే జాతర సందర్భంగా ముత్తుమారమ్మ తల్లికి అర్చకులు విశేష స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని చక్కటి అలంకరణలో వేదికపై కొలువదీర్చి కుంకుమార్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలు కనుల పండుగగా జరిగాయి. శుభాలను ప్రసాదించే శ్రావణ మాసాన అర్చకులు శ్రీ వాసవి అమ్మవారి మూలమూర్తికి విశేష అర్చనలు జరిపి పట్టు వస్త్రాలు, పూలమాలలు, ఆభరణాలతో సుందర శోభితంగా అలంకరించి మంగళహారతులను సమర్పించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని ఆలయ ఆవరణలో ప్రణమిల్లి సహస్రనామాల పఠన యుక్తంగా కుంకుమ పూజలు జరుపుకుని దివ్యాశీస్సులు అందుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆరుట్ల గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఆవరణలోని యాగశాలలో అర్చకులు గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, యాగశాల ప్రవేశం, ఋత్విక్ వరణం, దీక్ష కంకణ ధారణ, అఖండ దీపారాధన, అంకురార్పణ జరిపారు. ఆపై పోచమ్మ తల్లికి జలాదివాసం జరిపారు. ఆవాహిత గణపతి, వాస్తు, నవగ్రహ, అష్టదిక్పాలక, క్షేత్రపాలక, సర్వతోభద్ర మండలం హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాకుళంలోని ప్రసిద్ధ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పంచాయతన దేవాలయంలో శ్రీ నారసింహ సహిత మహాసుదర్శన యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సకల జనులు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారి సన్నిధిలో సుదర్శన యాగం నిర్వహిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన నారసింహ సహిత మహాసుదర్శన యాగం ఈ నెల 11వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనుంది. ఈ క్రమంలో నృసింహ వాహన ప్రాణ ప్రతిష్ఠ, విశ్వక్సేన ఆరాధన, భగవత్ వాసుదేవ పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాసన, సుదర్శన చండీ వాస్తుపూజ, అగ్నిమథనం జరిపారు. ఆపై హోమాన్ని నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి ఈ మహాక్రతువులో పాలు పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలో పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కొడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్నాపనాభిషేకం వేడుకగా జరిగింది. శ్రావణ మాసం శనివారం సందర్భంగా స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత అర్చకులు పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా స్నాపనాభిషేకం జరిపారు. ఆపై కవచధారణ చేసి పూలమాలలు, ఆభరణాలతో దివ్య సుందరంగా అలంకరించి నైవేద్యము, మహామంగళ హారతులను సమర్పించారు. అదేవిధంగా ఖమ్మంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నాపనాభిషేకం జరిగింది. శ్రావణ శనివారాన్ని పురస్కరించుకుని ప్రాతకాల నిత్యారాధనలు నిర్వహించారు. ఆ తర్వాత అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం, పవిత్ర జలాలతో స్నాపనాభిషేకం జరిపి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలు కనుల పండుగ జరిగాయి. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి నిత్యార్చనలు జరిపి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ప్రత్యేక అర్చనలు జరిపి హారతులను సమర్పించారు. ఇక భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి సహస్రనామాలను పఠిస్తూ భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు జరుపుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. శ్రావణ మాసం శనివారం సందర్భంగా గురు రాఘవేంద్ర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయంలో స్వామివారికి అభిషేకం చేశారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి కవచధారణ జరిపారు. పూలమాలలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి నైవేద్యము, మహామంగళ హారతులను సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 79,313 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,344 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,65,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.